క్రేజీ నడుపుతాడు, మస్తు నడుపుతాడు, జాతిని దెంగేస్తాడు. నాకు కుదరదు అనేరు నైట్ ఇంటి బయట వచ్చి కేక్ గీక్ రుద్దేసిర్రు. నేనేమో పడిపోయి ఆడ బొర్లాడుతున్నా. సో ఒకసారి ఏమైందంటే మా దోస్తాడు గౌతమ్, నేను నా బర్త్‌డే ఉండే. నా బర్త్‌డే ఉంటే అంతా కేక్ కట్ చేసి నాకు గుద్దలు తన్నిర్రు. నైట్ ఇంటి బయట వచ్చి కేక్ గీక్ రుద్దేసిర్రు. అంతా అయిపోయింది. స్నానం చేసేసి వస్తే మా అయ్య మా అయ్య అన్నాడు, "అరే పోకురా, రాత్రికి అయితే ఇంట్లోనే ఉండు, ఎందుకురా పోతున్నావు అది ఇది" అని చెప్పిండు. సరేలే అయినా ఇంట్లో నేను ముడ్డ గిట్ల ఇంలే, నేను దెంగేసిన. ఎట్లయినా చిన్నప్పుడు ఈయనుంటే ఈడు ఎట్లా ఉంటుండే, మళ్ళీ ఈయనుంటే ఇంట్లోనే కూర్చుంటుండే, పప్పు తయారవుతుండే. సో ఎనీవేస్ అట్లా అని చెప్పి, మీరు పప్పువా, మీరు పప్పువే, ఇంట్లోకి వెళ్ళి బయట రండి, తిరగండి, మజా చేయండి, ఓకేనా? ఓకే. సో వీడేం చేసిండు అంటే, వీడి అట్లా అని కాదు, మేము పోయినాం పార్క్ కాడ మంచిగా. ఇంకా నేను అయిపోయింది, కూర్చున్నాం, కేక్ కట్ అయిపోయింది, పైసలు ఎట్లయినా జేబులో ₹1 లేదు, పార్క్లో కూర్చున్నాం ఇద్దరం. కూర్చొని ఒక షాప్లోకి వెళ్ళి ముడ్డ అట్లా ఇట్లా చెప్పి ఒక పోరోని చూతా బనాయి దెంకొని వచ్చేసినాం స్నాక్స్ పొద్దున. నా బర్త్డే రోజు నేనే దెంగిపోతున్నా, దెంగేసిన దెంగిపోతున్నా. అది దెంగిపోయి వచ్చేసినాం. ఒక డైరీ మిల్క్, కొన్ని మిక్చర్ ప్యాకెట్లు. ఆడ ఒక పోరోడు ఉంటాడు మా స్కూల్ పక్కన ఉంటుండేవాడు, ఆడ చూడరా అని చెప్పేసి దెంగిపోయి వచ్చేసినాం. దాంట్లో బ్యాగ్లో వేసేసుకొని పార్క్లో వచ్చి మంచిగా దెంగి తిన్నాం. దెంగి తిన్న తర్వాత మా ఒక బ్రో వచ్చిండు. బ్రో వచ్చి, ఈడు బ్రో రాలే, ఈడు మామ పోదాం రా, ఈడ స్కూటీ రైడ్ పోదాం మామ అది ఇది అని చెప్పిండు. సరే మామ పోదాం అని చెప్పిన నేను. మావాడు ఏం చేసిండు, ఎక్కిన అంటే వచ్చు వానికి నడపడం, రాదని కాదు. ఆనికి క్రేజీ నడుపుతాడు, మస్తు నడుపుతాడు, జాతిని దెంగేస్తాడు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎట్లా చెప్తున్నా అని చెప్పేసి. ఎందుకంటే వాడు పడడు, ఆడు పడడు కాబట్టి వాడు క్రేజీ నడుపుతుండు కదా. ఏమవుతుందంటే ఆడ కొత్త రోడ్ వేసిర్రు, ఆ గల్లీలోనే. వీడేమో మీద చూసుకుంటా ఏ పిల్ల కనిపించిందో ఇట్లిట్లా అంటుండు స్కూటీని. అరే లంజోడుకా, నేను చెప్తానే ఉంటా, అరే నడపకరా, నేను పడతారా అని చెప్పి. వీడు ఇట్టిట్లా అనుకుంటా, ఆడ మట్టి ఉండే దాంట్లో వెనకల టైర్ ఇట్లా జట్ అన్నది. నేనేమో పడిపోయి ఆడ బొర్లాడుతున్నా. ఈడు దెంగేసిన తర్వాత ఒవ్వని లంచోడుకు అంకుల్ గడ వీనికి ఆపుతుండు ముందు. అరే సుల్లిగా మీ దోస్తు కదా ఆడ వెనకలు పడిపోయి ఉన్నాడు, నువ్వేం జీకుతున్నావురా ఈడ లంచో. ఈడేమో మాట్లాడుతున్నాడు, అరే కప్ప ఏడున్నోరా. కప్ప దెంగేసి ఆడ కప్ప చినిగిపోయింది, ఈడ మొత్తం ఈడ రాసుకోపోయింది, ఈడ మొత్తం రక్తం. బర్త్డే రోజు మొత్తం కాలు దెంగేసింది. కూర్చున్నా, ఇంకేమో ఇంక సోయనే లేదు నేను పడిపోయినా అని చెప్పేసి. అది మావాడు, వాడు క్రేజీ రైడర్, వాని తప్పే లేదు. వీడు చేసిన వేవ్స్కి నేను దెంగేసిన వెనకల్ అవతల్. అట్లా మా రైడర్స్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, బాయ్స్ ఫ్రెండ్షిప్ అంతే, బాయ్స్ సింప్లిసిటీ అంతే. కానీ మా దోస్తుగాడు కూడా అంతే సుల్లిగాడు. అర్థమైందా? సో గైస్, మీ దోస్తులు కూడా ఇట్లనే నడుపుతారని నాకు కూడా తెలుసు. నా దోస్తుడైతే ఇప్పుడు నేను ఆయనతో కూర్చుంటే చెప్తా, మామ మెల్లగా నడుపురా అని చెప్పేసి. ఆడు సావ దెంగేస్తాడు. కానీ నేను ఇదైతే ఆయన వెనకాల కూర్చుంటే 2 చెప్తా, మామ మెల్లగా నడుపు. ఐదర్ నాకి, నేనైతే కనీసం నిజంగానే గుద్దేస్తా స్కూటీ మీద. నేను నడిపితే బ్రో అవసరం లేదు నాకు, ఓవర్ నన్ను పడదెంగే అవసరం లేదు, నేనే పడిపోతా. 3 టైమ్స్ నేను నాకు తెలిసి నేను హైదరాబాద్ వదిలేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ పోతా, పక్కా యాక్సిడెంట్ అవుతుంది. ఆ ముడ్డలో స్కూటీ ఏముంటుందో, ముడ్డల శని. నాకు స్కూటీ అంటేనే శని. అది ఏం చేసినా చేయకపోయినా జారి పడుతూనే ఉంటుంది, లంచం ఉండదు. దానికి ఏం బ్రేకులు ఉంటాయో దానికి ఈ లాస్ట్ ఇయర్ కూడా పోతే కూడా ఇగో ఈడ దెబ్బ తాకింది. ఈడ దెంగేసింది లేయర్ ఒకటి. సో నేను మొత్తం స్కూటీయే పని చేసేసిన బ్రో, నా రాచనే లేదు స్కూటీ. ముడ్డ కారే ఉంటా డైరెక్ట్, ఇంకా పోతే ముడ్డ దెంగేస్తా. ఒకటే 1 షాట్ ఊకుకే పడి ముడ్డ కాలు చేతులు ఇరగొట్టుకుని నా వల్ల అస్సలు కాదు ముడ్డ. సో అట్లా ఈ దోస్తుడు నన్ను పడదెంగిండు. వాలెంటినో రోసి కాదు బ్రో, ముడ్డ వాలెంటినో రోసి ఎగిరిపిచ్చేసిండు. సో అదే అన్నమాట స్టోరీ.